కారం చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. సో మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ముందుగా సన్న వంకాయల్ని పొడుగ్గా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టండి. ఈ లోపల 1/2 కిలో వంకాయలకి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోండి. కట్ చేసి పెట్టుకుని ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వండి. పచ్చివాసన పోగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి చక్కగా మగ్గనివ్వండి. సాల్ట్ అప్పుడే వేయద్దు. 2 to 3 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. హాఫ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉప్పు, పసుపు వేయండి. సో వంకాయలు అయితే తొందరగానే మగ్గిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఒక 3 to 4 మినిట్స్ మంచిగా ఏగిన తర్వాత వెల్లుల్లి కారం వేసుకోవాలి. అది ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. సో ఇది కర్రీకి చాలా టేస్ట్ అనమాట. సో పచ్చి కొబ్బరి చిన్న ముక్క తీసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడరు, అలాగే కారం ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టుకోండి. ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాక వంకాయలు బాగా 90% ఇంకా వేగిపోయిన తర్వాత అప్పుడు ఇవి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇది వేయంగానే ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. మీరు వంకాయ ఇష్టపడకపోయినా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో సైడ్ డిష్లోకి కానీ చపాతీలకు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోదు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని తగ్గితే వేసుకోండి. అంతే, సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది.